ఎంతమంది నీ పేరేంటి బా? నమస్తే సార్. నీ పేరేంటి? వై సాగర్ కుమార్ సార్. సాగర్ నేను కుమార్. డిస్ట్రిక్ట్ పంచాయత్ రిసోర్స్ సెంటర్లో రిసోర్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే, డిపోలో డిపిఆర్సి సార్. నువ్వు రమేష్ కుమార్ సార్. రమేష్ కుమార్. రమేష్ సార్. నువ్వేం పని చేస్తాం ఇక్కడ? సార్ గ్రీన్ అంబులెన్స్ సార్. గ్రీన్ అంబాసిడర్ సార్ అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు మొత్తం. మీరు ఏం చేయగలుగుతున్నారు? నర్సన్నపేట గ్రామ పంచాయతీకి చెందిన ఉమ్, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సార్. ఉమ్, ఇక్కడ మన గ్రామంలో తయారు చేసినటువంటి ఉమ్, తడి చెత్తని పొడి చెత్తని ఇక్కడ పట్టుకొచ్చి ప్రాసెస్ చేస్తాం సార్. ఉమ్, తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టింగ్ అనేది తయారు చేస్తాం సార్. ఉమ్, అదేవిధంగా పొడి చెత్తని ఇక్కడ పట్టుకొచ్చి ఉమ్, సెగ్రిగేషన్ చేసి ఉమ్, రీసైక్లింగ్ యూనిట్ పంపిస్తాం సార్. మ్మ్. ఇప్పుడు మ్మ్. ఆ బాధ్యతను అంతటిని కూడా డ్వాక్రా సంఘం మహిళలకు అప్పగించడం జరిగింది సార్. ఉమ్, దీని ద్వారా ఏంటంటే సార్, ఒకేసారి డ్వాక్రా మహిళా సంఘాలకి స్వయం ఉపాధితో పాటు ఉమ్, గ్రామంలో పరిశుభ్రత కూడా రెండు ఒకేసారి జరుగుతున్నాయి సార్. ఉమ్, సార్ ఇక్కడ మేము ఇక్కడ ఉండాలి సార్. చెత్తని ఒక సమస్యగా కాకుండా ఉమ్, పూర్తి సంపదగా మార్చే ప్రయత్నాన్ని ఇక్కడ చేస్తున్నాం సార్. ఉమ్, దానిలో భాగంగా మనకి ప్రముఖ ఎక్కువగా ఉన్నది స్వచ్ఛ రథాలు సార్. ఉమ్, ఇటీవల కాలంలో ఈ స్వచ్ఛ రథాలు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది సార్. గ్రామాల్లో అందరూ కూడా వాళ్ళ ఇళ్ళ నుంచి ఏవైతే వస్తుందో పొడి చెత్త అంతటిని కూడా వాళ్ళు సేకరించుకొని ఉమ్. వాళ్ళకి కావలసినటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా పొందుతున్నారు సార్. ఇప్పుడు దీంట్లో స్వచ్ఛ రథంలో మీరు సార్ ఇప్పుడు స్వచ్ఛ రథం ఇక్కడికి తీసుకొస్తారు అవన్నీ ఎస్ సార్. అక్కడి నుంచి ఈ ఏరియా అంతా కూడా దీనికి మనకి లింక్ చేశారు. 4 మండలాలు ఉన్నాయి సార్. నర్సన్నపేట నియోజకవర్గం 4 మండలాలు కలిపి ఇక్కడికి వస్తాయి. 4 మండలాల యొక్క స్వచ్ఛ రథాలు కలిపి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఒక ప్రాసెస్. అక్కడి నుంచి మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ ఏంటి మా స్వచ్ఛ రథం ఆపరేటర్ సార్. చిత్రరథం ఆపరేటర్ మా? మా జనూరు మండలం నవగా ప్రసాదరావు సార్. ఉమ్, రోజుకి 2 పంచాయతీలు మాకు ఎంపీడీఓ మేడం గారు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పంచాయత్ సెక్రటరీలో మాకు అనౌన్స్మెంట్ చేస్తారు. రొటీన్గా పోతున్నారా? ఏమన్నా మెకానిజం ఏమైనా ఉందా మీకు? అలర్ట్ చేసి కాదు, ఇప్పుడు ఒక ఊరికి పోతాం అనుకో, 2 ఊర్లు ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఒక పంచాయతీ అయిపోయాక నెక్స్ట్ ఇంకో పంచాయతీకి వెళ్తాను. ఏ ఊరికి పోతున్నారు? పక్క పక్కన పోతున్నారా? ఒక పక్కన సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండకామిసిరిపేట ఉంది, పక్కన కామెడీపేట, అట్లా 2 పంచాయతీ కంటిన్యూగా వరుసగా చేసుకుంటూ వెళ్తా ఉంటావా? కంటిన్యూ. అంటే ఈ రోజు 2 పంచాయతీలు అయిపోయాక చిన్న చిన్న పక్కన విలేజ్లు ఉంటాయి చిన్న చిన్నవి, దానికి టైం చూసి వెళ్తాం. ఆ 2 పంచాయతీలు తిరుగుతారు, ఒక రోజు టైం సరిపడుతుంది. మీ మండలం అంతా ఎన్ని రోజులకు ఒకసారి రొటేషన్లో వెళ్తున్నారు? 15 రోజులకి మళ్ళీ ఫస్ట్ ఇంటికి వస్తుంటాం. మళ్ళీ ఫస్ట్ మళ్ళీ వస్తాం. అలాగా పంచాయతీ మొత్తం 40 పంచాయతీలు ఉంటాయి. మొత్తం 40 పంచాయతీలు కవర్ చేస్తాను. చేస్తుంటాం. అయితే వాళ్ళు ఆవరేజ్ ఎంత నువ్వు ఇదెంత మెటీరియల్ ఎంత చేయగలుగుతున్నావు? ఎన్ని కేజీలు? ఒక 130 కేజీల నుంచి 150 కేజీల వరకు ఒక రోజుకి సేకరించగలుగుతాం. ఒక రోజు చేయగలుగుతావు. ఒక రోజు. ఇప్పుడు దీనికి లింక్ ఏంటి నీకు? అంటే ఈ ప్లాస్టిక్ మనం బయట అమ్మేవాళ్ళు ఎన్నాళ్ళు ప్రజలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయలు కొంటాను, అక్కడ అనుకో 21 రూపాయలు ఇచ్చారు మాకు. ఇక్కడ తెస్తున్న కొద్ది 2 రూపాయలు ఎగస్ట్ ఇస్తాను. అందుగురించి వాళ్ళు కస్టమర్ అక్కడి నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి మొత్తం ప్లాస్టిక్ అంతా ఇస్తున్నావు. అది నీ బాధ్యత. ఇది నేను చూస్తూనే ఉన్నాను, ఇది ఇక్కడ చూశాను. ఇది ఇవన్నీ నువ్వు ఇక్కడ కూర్చొని మొత్తం వాళ్ళకి ఏం కావాలో ఆ వెయిట్ని బట్టి ఇస్తావు, అంతే కదా? ఒక 20 రూపీస్ అనుకో, మన బంగాళదుంపలు కావాల్సిన ఏది కావాలంటే వాళ్ళ చాయిస్, వాళ్ళ చాయిసే కదా. వాళ్ళ సైజ్ ఏంటి వాళ్ళు ఏమడిగితే ఇస్తాం. నిత్యావసర సరుకులు సార్. ఎన్ని నిత్యావసర సరుకులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని వెరైటీలు ఉన్నాయి? 40 రకాలు ఉన్నాయి సార్. 40 ఉన్నాయి. కూరగాయలు ఎన్ని ఉన్నాయి? కూరగాయలు, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ నువ్వు ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నావు? బయట షాపుల్లో కొంటా. నువ్వే కొంటావా లేకపోతే ఎవరు కొంటావు? లేదు, నేనే కొంటాను. నువ్వే కొంటావు. ఈ మాత్రం నువ్వే కొంటావు. నీకు ఆ ఫ్రీడమ్ ఉంది ఆపరేషన్లో. ఆ వస్తువులను ఎవరు ఇస్తున్నారు? ఆ వస్తువులు కూడా బయట కొంటాను సార్, షాపులు ఉంటాయి. నువ్వే కొంటావు. నేనే కొంటాను సార్. ఇప్పుడు దాన్ని కూడా డీలర్ దగ్గర నుంచి నేరుగా వస్తే ఇంకొంచెం ఎక్కువ లాభం వస్తుంది కదా అవి చేస్తే. అది చేస్తాను. ఎందుకంటే మొత్తానికి మీకు డీలర్ నుంచి వచ్చి ఆ రేటు నీకు పాస్ ఆన్ చేస్తే అప్పుడు నీకు కొంచెం బెనిఫిట్ వస్తుంది. చేద్దాం, ఇంకా స్టడీ చేస్తున్నా అన్ని. ఇటీవల కాలంలో కార్పొరేషన్ వాళ్ళు మనకి ఈ యూనిట్ ఇవ్వడం జరిగింది సార్. ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ సార్. ఈ యూనిట్ ద్వారా ఈ ఒక డ్వాక్రా సంఘ మహిళలకు అప్పచెప్పారు. నమస్కారం అమ్మా. ఏం చేస్తావు చెప్పమ్మా? సార్ ఇది కన్వీనర్ బెల్ట్ సార్. ఇది దీని నుంచి మేము వేస్ట్ కొన్ని ఈ బాటిల్స్ అటు విడిచిపెడతాం సార్ బెల్ట్ మీద. కొన్ని వేస్టేజ్ ఉన్నాయి తీస్తాం సార్. అంటే వైట్ గ్రీన్ దేని విధంగా కలర్ చేస్తాం సార్. ఇది తీసిన తర్వాత అక్కడ క్రషింగ్కి ఇస్తాం సార్. క్రషింగ్ కాడికి వెళ్తాం. ఈ బకెట్లు వేసుకొని ఇస్తారా? ఇవి
యూనిట్లు వేసి అక్కడ తీసుకెళ్తారు. ఇది వేస్తారు సార్, ఇది కొంచెం ఉమ్. అవన్నీ ఏరుకుంటూ కడవన్నీ లాస్ట్ దాంట్లోకి వెళ్తాయి మిగిలినటన్నీ. అక్కడ మనం ఇక్కడ నుంచి ఏ విధంగా చేస్తున్నారు? మళ్ళా డీలింగ్ చేస్తారు. బెయిలింగ్ తీసుకెళ్తాం సార్. బేలింగ్ చేసి బెయిలింగ్ అవ్వండి సార్, అక్కడి నుంచి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్తాం. ఉమ్. ఇది డీలింగ్ మిషన్ సార్. ఇది ఇది బెయిలింగ్ మిషన్ సార్. ఏవైతే వాటర్ బాటిల్స్ ఎక్కువగా కలెక్ట్ చేస్తారో ఉమ్. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడం ఎక్కువ అయిపోతుంది సార్. అంటే ఇది బాటిల్స్ ఇలా తీసుకొని వెళ్తే ఎక్కువ అయిపోతుంది సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి బేలింగ్ చేస్తారు. బెయిలింగ్ బీలింగ్ చేస్తారు సార్. వన్స్ బీలింగ్ నమస్కారం. చేసినప్పుడు క్రష్ చేస్తారు. బెయిలింగ్ చేసి క్రష్ చేసి చేసి అది ఇవన్నీ చేస్తారు. బెయిల్ చేసి ఇచ్చేసి మరిగా ఆ మాదిరిగా ఉంచుతాం. బెయిల్ చేస్తారు. అవును సార్. ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ అవుతుంది. ఎంత కంప్రెస్ చేయగలుగుతున్నారు, కాంపాక్ట్ చేయగలుగుతున్నారు? సార్ అక్కడ మేము 1700కి ఇలా కొంటాం సార్, ఉమ్. 150 కేజీ. ఉమ్. ఇప్పుడు మేము ఇక్కడ చేసినందువల్ల మాకు దీని మీద ఒక ₹2 ₹3 ఎక్స్ట్రా వస్తుంది సార్. అంటే ఒక బెయిల్కి ఒక బేల్కి కొంత అమౌంట్ ఎక్స్ట్రా వస్తుంది సార్. అలాగే మేము ఎన్ని బెయిల్ చేస్తే అన్ని బెయిల్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ అమ్మ అది పెద్దగా వస్తాయి అన్ని కలపలా కాబట్టి గట్టిగా కంప్రెస్ చేయలేదు కాబట్టి. అది కంప్రెస్ చేసినాక ఎంత సైజ్ తగ్గుతుంది? ఇది సైజు బాగా తగ్గిపోద్ది సార్. ఎంత తగ్గుతుంది? సగం తగ్గుతుందా ఇంకా ఎక్కువ తగ్గుతుంది? ఎక్కువ తగ్గుద్ది సార్. వాటర్ బాటిల్స్ కదా సార్, ఎక్కువ ఫ్రెష్ అయిపోతాయి అన్నమాట. ప్రెషర్ పడి అతుక్కుంటాయి కాబట్టి ఇంకొంచెం బాగా తగ్గిపోతుంది. బాగా తగ్గిపోతాయి సార్. అక్కడ నుంచి పేమెంట్ చేస్తారు ఇక్కడ. అక్కడ అది వేరే సార్, అది వేరే ప్లాస్టిక్ షట్టర్స్. ఇది ఏంటంటే మనకి ఓన్లీ వాటర్ బాటిల్సే కాకుండా ప్లాస్టిక్ మెటీరియల్ ఇప్పుడు చైర్స్ గట్టు ఉంటాయి కదా సార్. అవన్నీ వేసి దీంట్లో కట్ చేపిస్తారా? అవన్నీ వేసి ఇందులో క్రష్ చేస్తారు సార్. కట్ ఈ చేసి క్రష్ చేసింది దీన్ని ఈ రీసైక్లింగ్ ప్లాస్టిక్ యూనిట్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇది రా మెటీరియల్ అగోండి సార్, ఆ అబ్బాయి. పెల్లెట్స్ కింద. నువ్వేం చేస్తున్నావు తమ్ముడు? సార్ ఇది స్వెటర్ సార్. ఇది ఏం చేస్తారు అంటే ప్లాస్టిక్ అవి వేసిందంతా ఇక్కడ తీసుకొస్తారు. ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఉంటుంది కదా సార్, ఓన్లీ 1 బేల్ అవుతుంది సార్. ప్లాస్టిక్ లో కూడా సెగ్రిగేషన్ చేస్తారు. ఇవన్నీ సెగ్రిగేట్ చేస్తారు. ప్లాస్టిక్ లో చైర్ సెపరేట్, అన్ని సెపరేట్ కలర్ వైజ్ సెపరేట్ చేస్తారు సార్. సెపరేట్ చేసిన తర్వాత ఈ గ్రైండర్ లో వేస్తాం సార్. గ్రైండర్ లో వచ్చిన తర్వాత అది బిలో 10 mm వస్తుంది సార్. బిలో 10 mm వచ్చిన తర్వాత అది రీసైకిల్ పంపిస్తాం సార్. వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి ఏం కావాలనేది వాళ్ళు ఏం కావాలని చెప్పి అది మేము తయారు చేసి ఇప్పుడు ఇవే మనం 200 పెడుతున్నాం ఈ యూనిట్స్ అయ్యే కదా. ఈ ప్లాస్టిక్ అంతా కూడా కంప్రెషర్ 2 కలిపి పెడుతున్నాం. అవును సార్. ప్లాస్టిక్ యూనిట్స్ 210 యూనిట్లు పెడుతున్నాం రాష్ట్రం అంతా కలిసి. ఇది ఇప్పుడు ప్రోడక్ట్ అక్కడ ఫైనల్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఇటుకి అయిపోతుంది. అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరైనా వాళ్ళు పంపించేస్తారు. మీరు అది ఎవరు తీసుకెళ్తున్నారు? అగ్రిగేట్. అగ్రిగేట్ ఫిక్సిటీ గ్రీన్ అని విజయవాడలో ఉన్నారు సార్. వాళ్ళు వాళ్ళు ఇక్కడ నుంచి ఎట్లా పంపిస్తారు? వాళ్ళు వచ్చి కరెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు వెహికల్ పంపిస్తారు సార్. ఆ వెహికల్లో పంపించేస్తారు. 10 టన్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ చెప్తే ఎన్ని టన్నుల వరకు మీరు స్టాక్ చేయగలుగుతున్నారు? ఇది మేము ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ సార్. ఇది ఇప్పుడు కొత్తగా ఇంకా బిగినింగ్ చేస్తున్నారు. అవును సార్. అంటే మీకు ఎంత వస్తూ ఉంది ఈ ప్లాస్టిక్ ఊర్లో? నర్సన్నపేట కానీ ఈ ఏరియా ఈ